సో చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడదాం. ధర్నా కోసం వచ్చారు కానీ ఎండి చర్చలకు పిలిచారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఒకసారి అడుగుదాం, ఇన్నిసార్లు రోడ్ ఎక్కినా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది, అసలు ఇప్పటికన్నా రిజల్ట్ వచ్చి వాళ్ళకు సానుకూలంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తారా ఏందని ఒకసారి వాళ్ళ మాటలు విందాం. అంటే ఏంది అంటే న్యాయం జరిగే అవకాశం కనబడుతుందా? న్యాయం చేసి ఇంకా తెలియదండి. ఇంకా ఎందుకంటే 4 సార్లు కొర్రాన్ సార్ గారు వచ్చారు, లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చారు, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు మాకు. అలాంటి పెద్ద మనిషి వచ్చిన తర్వాత కూడా స్పందన లేదు. ఇప్పుడు పిలిచారు, చర్చలకు పిలిచారు, అది విజయమవుతుందో అభయమవుతుందో ఇంకా తెలియదు. వచ్చిన తర్వాత మా కార్యాచరణ ఇంకా చెబుతాం. మేము మెయిన్గా ప్రధానంగా డిమాండ్లు ఏమున్నాయంటే తెలంగాణ గవర్నమెంట్ ఐఎంఎస్ పోర్టల్ అని తెచ్చింది. కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎవరు పనిచేసిన ఏజెన్సీలలో ఐఎంఎఫ్ పోర్టల్ కింద తేవాలని ఒక ప్రధానంగా చర్చ ఉంది. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ మమ్మల్ని వాటర్ బోర్డుకు సంబంధించిన 673 మంది మీటర్ లీడర్లను ఐఎంఎఫ్ పోర్టల్ ఎక్కియకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు మెయిన్గా. దాంతో పాటు జీవో 60 కింద తీసుకున్నారు. ఆ జీవో 60 కిందకి తీసేసి సింగిల్ ఏజెన్సీ విధానంగా తీసుకురావాలని మా కోరిక. దాంతో పాటు ఏంటంటే ఇది గత 10-15 ఏజెన్సీలు ఉన్నాయి, వాటికి సింగిల్ ఏజెన్సీ విధానం కాకుండా వేరే ఏజెన్సీల కాంట్రాక్ట్లకు ఇచ్చి మమ్మల్ని వాళ్ళ కింద వర్క్ చేయాలని చూస్తున్నారు మెయిన్గా గవర్నమెంట్. అది కాకుండా మాకు సింగిల్ ఏజెన్సీ విధానం తేవాలి, ఐఎంఎఫ్ పోర్టల్లో చేంజ్ చేయాలి, జీవో 60 కింద మాకు ఎట్లా తీసుకురో అదే కొనసాగించాలని మా కోరిక. దాన్ని ఎండి గారు ఒప్పుకోవట్లేరు. గవర్నమెంట్కి అప్రూవల్ పంపించాము, ఇప్పటిదాకా పంపించేది లేదు, చేసేది లేదు. ఇప్పటిదాకా 3-4 నెలల నుంచి మేము గత 5-6 నెలల నుంచి ప్రతి నెల వస్తూనే ఉన్నాము, చర్చలు జరుపుతూనే ఉన్నాము. అది ఏమి ముందుకు సాగట్లేదు. అది కొంచెం చూస్తారని మీడియా ద్వారా ఇప్పుడు చర్చలకు పిలిచారు కదా ఎండి గారు. సో బాలకృష్ణారెడ్డి ఏమో పోయినట్టుండు. సో మరి ఏమన్నా అంటే అక్కడి నుంచి ఏమన్నా రిజల్ట్ పాజిటివ్ వచ్చి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? మాకైతే ఇదివరకు జరిగేది ఉంటే ఎప్పుడో జరుగుతుండే. ఇప్పుడు కన్ఫామ్ గా చేతుల ద్వారా కాకుండా పేపర్ ద్వారా ఏమన్నా చేస్తే మాకు నమ్మకం ఉంటుంది తప్ప మిగతా వాటికి తర్వాత కార్యాచరణ వాళ్ళు లోపలికి వెళ్ళారు. చర్చలు ఏ విధంగా ఫలిస్తాయో దాని తర్వాత చూద్దామని ఆలోచన నెక్స్ట్ కార్యాచరణ ప్రకటిస్తాం. మేమందరం మాకు జియో 60 లా పెట్టాలి, ఏజెన్సీ విధానం రద్దు చేయాలి, జియో 60 లానే ఉండాలి, జియో 60 లానే ఉండాలి. టైం కి శాలరీ రాకుండా మా యొక్క జీవితాలతోటి ఆడుకుంటున్నా. ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉండి ఆయన ఒక లీడర్ లాగా చేస్తున్నారు. అది కాదు, మాకు టైం కి శాలరీ కావాలి. 10 years 20 years నుంచి 10 years 20 years నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఆ జియో 60 లా శాలరీలు అడిగితే ఆ జియో 60 లకెళ్ళి తీసేసి మా జీవితాలతోటి ఆడుకుంటున్నారు. 20 years అవుతుందన్నా, ఏం అడుగుతలేం, పర్మనెంట్ చేయని అడుగుతలేం. టైం కి శాలరీ రావాలి, అది కూడా ఒక విధానంగా ఉండాలి. అక్కడ చెప్తున్నారు 18,500, మన ప్రతి ఒక్క న్యూస్ 20,500 అని కేటగిరీ పెట్టిండ్రు. కానీ ఎవరికి టైం కి శాలరీలు వస్తలేవు. ఇంకోటి ఏజెన్సీకి వచ్చే ఒక్కొక్క మొత్తం కుంభకోణం అవుతుంది. ఈ ఏజెన్సీ విధానం రద్దు చేయి. కేటగిరీ 60 లా మాకు కూడా వేరే వాళ్ళకి ఎట్లయితే సింగిల్ ఏజెన్సీ ద్వారా కేటగిరీ 60 లా మాకు శాలరీ వస్తుంది, ఆ విధానంగానే శాలరీ రావాలని మా మీడియా ద్వారా మా ఎండి గారు కూడా వాళ్ళతోటి మాకు ఏం లేదు, వర్క్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. టైంకి శాలరీ రావాలి, సరైన పద్ధతిలో సరైన విధానం రావాలి. ఏదైతే పోర్టల్ స్కీమ్ ఆల్రెడీ సీఎం గారు తెచ్చిండ్రో ఆ పోర్టల్ మేమెందుకు లేము, కలెక్షన్ కి మేమున్నాం, సర్వేకి మేమున్నాం, ప్రతి ఒక్క దానికి మేము ఉంటాయి. ఆ స్కీమ్ లో మేమెందుకు లేము. 670 మంది ప్రతి ఒక్క పనికి మేమైతే అక్కడ పోర్టల్ మేమెందుకు రావద్దు. మేము వర్క్ చేస్తున్నాం, మా వర్క్ కి సమాన వర్కర్కి సమాన జీతం రావాలని ఫైట్ చేస్తున్నాం. చెప్పండి ఏంది మా బాధ ఏంటిదంటే సరిగా టైం కు జీతం రాకుండా ఇంకోటి అంటే అవుట్ సోర్సింగ్ ఇప్పుడు మాకేముండే అంటే ముందుగా జియో 60 లో ఉండే జియో 60 నుంచి తీసేసి మళ్ళీ మాకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో మళ్ళీ ఎందుకు ఎక్కేయడం జరుగుతుంది డైలీ వీసా లేబర్ లాగా. సో మేము అదే జియో 60 లో ఇప్పుడు అలా ఎక్కిచ్చేస్తే మాకు కూడా బాగానే వస్తుంది కదా, ఈఎఫ్స్ ఇట్లా అన్ని ఎక్కుతాయి కదా. 20 ఏళ్ళ నుంచి చేసి కూడా మేము బెస్ట్ అయిపోతున్నాం కదా సార్. దాని గురించి మేము 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ తోటి ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి కూడా వెళ్ళినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఫలితం లేదు. ఇక లాస్ట్ మేము మళ్ళీ రోడ్డు మీద దిగి వచ్చినాము మా ఎండి సార్ దగ్గరికి ఏమన్నా చేయాలని. సరే ఇప్పుడైతే చర్చలకు పిలిచారు కదా ఎండి గారు, గతంలో కూడా ధర్నా చేశారు కదా, ఇప్పుడు ఏమన్నా మీకు అంటే న్యాయం జరుగుతుంది? వాళ్ళు ఏమంటున్నారంటే మీ మిషన్స్ ఏదైతే మేమైతే వర్క్ చేస్తామో ఆ మిషన్స్ పెట్టేసి వెళ్ళిపోండి, ఇక మాకు మీకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అది కూడా 31 వరకే. న్యాయం చేస్తా అంటున్నారు కానీ న్యాయం చేయట్లేదు. ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వాళ్ళ కలిసి వాళ్ళ పని వాళ్ళు సాగిస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఏదో చర్చలకు పిలిచినారు మీకు, అంటే మీకు న్యాయం చేస్తామని చెప్పి చర్చలకు పిలిచినారు. చేస్తాం, మేము శాంతియుతంగా ధర్నా చేద్దామని మేము వచ్చినాము. సో చూడొచ్చు ఇక్కడ పరిస్థితి అయితే. సో న్యాయం చేస్తానని చెప్పేసి గతంలో కూడా చెప్పారు. సో ఇప్పుడు కూడా అదే చర్చలకు పిలుస్తున్నారు, కానీ మాకు నమ్మకం లేదని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో మేము మీటర్ పట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి మేము బిల్లులు కలెక్షన్ చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. సో ఎన్ని సంవత్సరాల నుంచి మేము భరించాలి? మరి ఇది మా బాధ పట్టించుకోవాలి కదా. ఇంకెన్నిసార్లు రోడ్లు ఎక్కాలి? మా బతుకులు రోడ్ల మీద వేసేటటువంటి అవకాశం ఉన్నది. మా పరిస్థితి బాగలేదు. అంటే చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, రోడ్ల మీదకి వచ్చి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇప్పటికే ఇన్నిసార్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు? సో అంత ముందుకు ఒకసారి చర్చలకు పిలిపించినారు, ఇప్పుడు కూడా చర్చలు అంటా ఉన్నారు. సో మరి మా ఎండి గారు మాట్లాడే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏందనేది మేము తీసుకుంటాం. ఒకవేళ అక్కడ ఇచ్చినటువంటి మాట ఒకవేళ కాదనంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రోడ్ ఎక్కుతాం. మేము సాధించుకునేంత వరకు మా పోరాటం ఆపమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చూద్దాం, అంటే జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. పనిచేస్తున్నారు వాళ్ళు జీవో నెంబర్ 60 ప్రకారమే పనిచేస్తున్నారు, కానీ వాళ్ళని ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయడం లేదు. దాని పరంగా దగ్గర 2 నెలల నుంచి 3 నెలల నుంచి మేము రిక్వెస్ట్ పెడుతున్నాము. కానీ ఇప్పుడు ఉన్న అవుట్సోర్సింగ్ విధానం నుంచి మమ్మల్ని తీసి కావాలని డైలీ వేస్ కిందకి కన్వర్ట్ చేస్తున్నారు. కావున మేము ఒక్కటే, కోదండరాం సార్ గారు వచ్చి రిక్వెస్ట్ చేసిండు, చిన్నారెడ్డి సార్ మాట్లాడిండు, ఎందరు మాట్లాడినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కావున మేము ఒక్కటే కోరేది, గవర్నమెంట్ కావచ్చు, మా ఎండి సార్ గారు కావచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని అదే విధిగా ఏదైతే ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నారో జీవో నెంబర్ 60 ప్రకారమే కొనసాగించవలసిందిగా, దాంతోపాటు మమ్మల్ని ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎంట్రీ చేసి శాంక్షన్ పోస్టులు తెప్పించవలసిందిగా ఒక్కటే మనస్ఫూర్తిగా కోరుతున్నాము. చర్చలో పిలిచారండి, దాని తర్వాత మీకు ఏదైనా ఉంటే చెప్పగలుగుతాం. తర్వాత అవునండి, ఏదైతే ధర్నా మనం అనౌన్స్మెంట్ చేశామో దాని తర్వాత మమ్మల్ని పిలవడం జరిగింది. సరే, దీంట్లో మేము సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దాంట్లో మాకు న్యాయం చేయాలని చెప్పేసి మాత్రమే మేము మా యొక్క డిమాండ్, ఇంకా వేరే ఉద్దేశం లేదు. దానికి మాట్లాడొచ్చిన తర్వాత మా వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత మీకు కార్యాచరణ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి, ఇక ప్రజెంట్ నా గురించి ఇంతసేపు అంటే మా అందరి గురించి 11 నుంచి వెయిట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైనా అంటే లేట్ అయిందని చెప్పి మన్నించి మా గురించి వెయిట్ చేస్తాం. అవును, అప్పుడు చర్చ అంటే ఏం మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు, సార్ వచ్చి మాట్లాడిండు, కాకపోతే అయినా కానీ స్పందన లేదు. సరే, ఇప్పుడు వాళ్ళే పిలుస్తారు కాబట్టి మేము నమ్ముతున్నాం. ఇప్పటికైనా ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఇంత దూరం ప్రజెంట్ అయితే ఆపుతున్నాము. దాన్ని ఏమంటారా, ఏం చేస్తారా అనేది ఆలోచించి చెప్తామండి మీకు. ఒక్కటే అండి, మేము చేసే 2 అంశాలు. మాకు పెద్ద ఏరియా పర్మనెంట్ ఉద్యోగం కానీ ఏది అడగట్లేదు. మమ్మల్ని ఏదైతే ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నారో ఆ జీవో నెంబర్ 60 ప్రకారమే కొనసాగించాల్సిందిగా, మమ్మల్ని ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసి శాంక్షన్ పోస్టులు మంజూరు చేయమని మాత్రమే మేము కోరుతున్నాం. ఇంకా ఇది పెద్ద అంశం కాదు, ఇది ఏది కాదు. ఇంతవరకు అయితే మేము దగ్గర 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, నిన్నటి వరకు మమ్మల్ని జీవో నెంబర్ 60 ప్రకారం కొనసాగించారు. శాంక్షన్ పోస్టులు లేనప్పుడు ఇన్ని రోజులు మమ్మల్ని ఎట్లా పని చేయించుకోవడానికి మాత్రమే మేము అడగలుగుతున్నాం, గవర్నమెంట్ కావచ్చు లేకపోతే మా ఎండి గారిని కావచ్చు. కానీ ఇప్పటికిప్పుడే ఈ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చి రాష్ట్రం మొత్తము ఏజెన్సీ వ్యవస్థను తీసేయడానికి గవర్నమెంట్ రెడీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రము ఇది సీఎం ముఖ్యమంత్రి గారి శాఖ. ఇది దీనికి మినిస్టర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, అంతా ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయే మా స్థాయి లేదు. కాకపోతే ఒక్కటే చెప్తున్నాం మీడియాపూర్వకంగా, సార్ 673 మంది కుటుంబాలు, చిన్న కుటుంబాలు, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మాత్రం కోరుకుంటున్నాం. అంతే. అవుట్ సోర్సింగ్ అంటే డిపిఓలు కావచ్చు, లేకపోతే గార్డెన్ వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరినీ శాంక్షన్ పోస్టులు లేకుండా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎక్కించారు. మాకు కూడా శాంక్షన్ పోస్టులు లేవంటున్నారు, కానీ వాళ్ళకి అదే జీవో నెంబర్ 60 ప్రకారం వేతనం ఇస్తున్నారు, మాకు అదే వేతనం ఇస్తున్నారు. కానీ మరి మమ్మల్ని కూడా ఎక్కివచ్చు కదా, వాళ్ళని ఎట్లా ఎక్కించారు? అదే విధంగా మమ్మల్ని కూడా ఎక్కిస్తే అయిపోతుంది. సరే, లేవంటున్నారు. కోదండరాం సార్ గారు వచ్చారు, మాట్లాడారు, శాంక్షన్ పోస్టులు ఇప్పిస్తాడు. వేమనరేంద్ర గారు కూడా వచ్చారు, చెప్పారు, ఇప్పిస్తా అన్నాడు. కానీ లెటర్ రాయడంలో దాంట్లో ఏం చేశారంటే, మేము యాక్టివిటీ అవుట్ సోర్సింగ్ ఉన్నాడని చెప్పేసి రాశారు. దానివల్ల ఏమి జరుగుతుందంటే, మేము వాళ్ళే ఇప్పుడు మీ దగ్గర ఏదో పని చేస్తున్నారో మీ సంస్థ వాళ్ళే మీరు యాక్టివిటీ అవుట్ సోర్సింగ్ అంటున్నారు, కాబట్టి మేము ఎట్లా అప్రూవల్ చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఇంకొక లెటర్ రాపించుకోరండి. మీరు నిజంగా మీరు జీవో నెంబర్ 60లో ఉన్నారు కదా, మరి అట్లా రాశారు, ఇలా రాపించుకోరండి, మేము అప్రూవల్ ఇచ్చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కూడా లెటర్ రాస్తున్నారు ఎండి సార్ గారు, చూద్దాము. ఇప్పుడు ఒకసారి వెళ్ళి మాట్లాడినాక తదుపరి కార్యాచరణను మేము ప్రకటిస్తామని చెప్పి కోరుతున్నాము.